ప్రజలకు నమస్కారం. మరి ఈ రాత్రి లైవ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా హైడ్రా అంతటా కూడా పేదలకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయం నడుస్తూ ఉంది. ఈరోజు బాజాప్తా చెరువుల కట్టిందని చెప్పిన సాక్ష్యాలతో సహా నేను చూపించిన. ఇగో ఇది ద ప్రెస్టేజ్. ఇది రాజేంద్ర నగర్ అసెంబ్లీ దగ్గర మరి గగన్ పహాడ్ ఆ ప్రాంతంలో ఉన్నది. ది ప్రెస్టేజ్ సంస్థ నిర్మిస్తున్నది. బాజాప్తా ప్రేమావతి చెరువు కబ్జా అయింది. ఇక్కడ ప్రేమావతి చెరువు కబ్జా అయింది. కబ్జా అయిన తర్వాత అందులో నిర్మిస్తున్నటువంటి నిర్మాణము అక్కడ నేను వీడియో చూసిన. అంతేకాకుండా హైడ్రాల కంప్లైంట్ కూడా ఇచ్చి దాదాపు ఇప్పటికి 3 వారాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు అక్కడ లేవు. అంతేకాకుండా పక్కన ఇంకో చెరువు ఉన్నది, అది అప్ప చెరువుకి వచ్చే కాలువ కూడా అక్కడ కబ్జా అయింది అని చెప్పి చూపించిన. ఇప్పటి వరకు పోలేదు. ఎవరున్నారు మొత్తం గురువులు ఇంత పెద్ద పెద్ద చెరువులు బాజాప్తా కబ్జా చేస్తుంటే ఇదంతా ప్రెస్టేజే. నేను చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాను. అన్న కనబడకుండా ఇగో కనబడుతున్నాయి కదా మొత్తం ప్రెస్టేజ్ బిల్డింగ్స్. అన్న జరగవు. తెలంగాణ ప్రజలారా, మీరు ఇక్కడ కొనేటోళ్ళు ఒకసారి కొనేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఒకసారి కొనేటప్పుడు మీరు ఆలోచించుకొని చేయండి. ఇంకా చెరువు ఉంటుంది, ప్రేమావతి చెరువు. సీసాలు, మందు సీసాలు అన్ని అవే ఉన్నాయి. ఈ చెరువు ప్రేమావతి చెరువు. ఇక్కడ కబ్జా చేసి బాజాప్తా కడతారు. ఎవ్వరు అడగరు, ఎవ్వరు మాట్లాడరు. బాజాప్తా నడుస్తా ఉంది. కానీ పేదల ఇక్కడ కనీసం పోయి కన్నెత్తి చూసే ధైర్యం కూడా హైడ్రాకు లేదు. కన్నెత్తి చూసే ధైర్యం హైడ్రాకు లేదు. వాసవి కోమటి చెరువు మనకి బాజ్పేరి దగ్గర అది కబ్జా చేసి కడతా ఉంది. ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడున్నది? బాజాప్తా హిమాయత్ సాగర్లో ఉన్నది. హిమాయత్ సాగర్లో పోతే దాదాపు 300 మీటర్లు లోపలికి వెళ్ళిపోయినాయి బిల్డింగ్స్ కబ్జాలు. అక్కడ అలా చెరువు మధ్యలో ఎవరెవరి గెస్ట్ హౌస్లు ఉన్నాయనేది కూడా బాజాప్తాపై చూడొచ్చు. హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మీరు హిమాయత్ సాగర్ పోయి చూడండి. మీరు ఎన్ని కబ్జాలు ఉన్నాయో మీకు కనబడతాయి. ఆనంద్ కన్వెన్షన్కి వెళ్ళి చూడొచ్చు, అక్కడంతా మొత్తం బాజాప్తా కనబడుతుంది. మీరు ప్రెస్టేజ్ చూడండి, ఎవరి నిర్మాణం కనబడుతుంది. బాజ్పేయి వాసవి దగ్గర పోయి చూడండి, ఎవరి చెరువులు కబ్జా చేసి కట్టినో కనబడుతుంది. ఇక ఈ విధంగా చాలా ఉన్నాయి. మేము ఇక ఎన్ని చేసినా కానీ చెవిటోని ముందు శంఖం ముద్దినట్టు అవుతుందని చెప్పేసి ఇక వీళ్ళు ఏం చేసిన బాజాప్తా ఇలా హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా యూసుఫ్ కూడా చెరువు కబ్జా అయిపోయి కట్టినటువంటి మన కృష్ణకాంత్ పార్క్ ఆ చెరువులు ఉన్నది. ఇక కట్టొచ్చు అని అంటారు. మరి దానికి ఏం చేస్తాం, కట్టొచ్చు. సరే ఉన్నాయి వాళ్ళే. ఈరోజు అరగంట టైం ఇవ్వమని చెప్పి గంటన్నర మాకు టైం ఇస్తే మేము ఆటోలు వస్తే మేము సామాన్ ఖాళీ చేస్తాం అనుకుంటా. కానీ పిర్జాదిగూడలో ఈరోజు కూల్చివేతలు కాబట్టి పేదోనికి ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వకుండా మీరు కూలగొట్టడానికి ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. పేదోనికి ఒక న్యాయం, గొప్పోనికి ఒక న్యాయం. తెలంగాణ అంటే దానికోసమేనా ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డది? ఈరోజు ఎన్ని ఛానళ్ళు ఇవి చూపెడుతున్నాయి చూస్తే మనకు కనబడుతుంది. ఒకసారి ఇగో ఈ పెద్ద మనిషి చూసిన అయ్యారు ఎన్ని శాపాలు వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. పేదలకెళ్ళి ఎన్ని తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది. దుర్గం చెరువు దగ్గర. ఆయన పోయి స్టే తెచ్చుకుంటాడు కోర్టుకెళ్ళి. స్టే ఎట్లా తెచ్చుకుంటాడు ఆయన? స్టే ఏ విధంగా ఇచ్చింది ఆయనకు? స్టే వాళ్ళ అన్ననే ముఖ్యమంత్రి అంటే వాళ్ళ అన్న పెట్టిన హైడ్రా పైన ఆయనకే చూడు పేదల ఎట్లా గుంజుకోబోతున్నా చూడు. రంగనాథ్ గారు మీ ప్రతాపం అంతా పేదల మీదనే మీది. మీ ప్రతాపం అంతా పేదల మీదనే. అదే అంట ప్రతాపం మొత్తం పేదోళ్ళపైనే గొప్పలపైన ఉండేది ప్రతాపం.
పోలీసులు సిబ్బంది మీరు కూడా అంతగానో రెచ్చిపోతే ఇల్లు గుడ్డి ఇల్లు గుంటే తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు రంగనాథ్ ఇల్లు చెరువులు ఉంటాయనే గుడ్డలు బాదుకున్నాడు ఆయన. ఇప్పుడు రంగనాథ్ ఇల్లు చెరువులో ఉందంటేనే నా ఇల్లు చెరువులో లేదు 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 బఫర్ జోన్లో లేదు నాది, అందులో మన అసలు దరిదాపులో కూడా లేదు, నాలా కూడా చాలా దూరం ఉందా గుండెలు బాదుకున్నాడు ఛానళ్ళల్లో తిరిగి. మరి అక్కడ ఇల్లు గుడుతా ఉంటే బాధపడరా మిస్టర్ పోలీసులకు నేను హైదరాబాద్ సిబ్బంది చెప్తున్నా, ఇండ్లు గుడుతుంటే వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆమె కొడితే అంతగానో గల్లాలు పట్టి గుంజుకపోవాల్సిన అవసరం ఏముంది? దమ్ముంటే నీకు దమ్ముంటే వాసవ్యాన్ని గల్ల పట్టుకొని గుంజుకపో, వాసవ్యంది గుల్లబెట్టు. నీకు దమ్ముంటే ఆనంద్ కన్వెన్షన్ గులగొట్టు, నీ దమ్ముంటే హిమాయత్ సాగర్ లో ఎన్ని ఫామ్ హౌస్ ఉన్నాయి పై వాళ్ళు గులగొట్టు. ఇదే విధంగా ముసలాయన ఎట్లా గుంజుకపోయినరు ఆడ యువక దమ్ముంటే అక్కడ గుంజుకపోండి సార్ అని చెప్పి చేతులు కట్టుకొని నిలబడతారు మీరు. గుంజుకపోండి దమ్ముంటే, ది ప్రెస్టేజ్ గులగొట్టిన దమ్ముంటే. బాధాప్త ప్రేమవతి చెరువులో కట్టిండ్రు, గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కూలగొట్టిన దమ్ముంటే పోయి ఏదో బీట్ కానిస్టేబుల్కి వెళ్ళి మొదలుపెట్టి ఐపీఎస్ ఆఫీస్ దాకా అందరి ప్రతాపం పేదోని మీదనే. బీట్ కానిస్టేబుల్కి వెళ్ళి మొదలుపెట్టి బీట్ కానిస్టేబుల్ హోంగార్డ్కి వెళ్ళి మొదలుపెట్టి పైన ఐపీఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరి ప్రతాపం పేదోని మీదనే. గొప్పని పోయే దమ్ము ధైర్యం మీకు లేదు, ఆ ధైర్యం లేదు మీకు. ప్రతాపం అంతా పేదోళ్ళ పైనే, ప్రతాపం అంతా సామాన్యుల పైనే, మీ దమ్ము మీ ధైర్యం అంతా సామాన్యుల పైనే. పెద్దలు తిరుపతి రెడ్డి ఇంటి మీద పోయిందా మీరు దమ్ముందా మీకు? స్టే తెచ్చుకునే దాకా గాజులు కట్టుకొని కూర్చున్నారు కదా మీరు. తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు కూలగొట్టలే మీరు? ఎందుకు శనివారం ఆదివారం డ్యూటీ పెట్టుకోలే అక్కడ? పెద్దోడికో న్యాయం పేదోడికో న్యాయం. దొంగల రాజ్యంలో గిట్నే ఉంటుంది. ఈయన చెప్తాడు అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి అవకాశం ఎందుకెళ్ళే. ఈ పర్సన్ మాటలలో ఇందాము అక్కడ స్థానికుడు 3 ప్లాట్స్ మాత్రమే చూపిస్తుండే ఆయన రికార్డులో. ఆయన ఉన్న సర్వేలో ఓన్లీ 3 ప్లాట్స్ మాత్రమే రికార్డులో 3 ప్లాట్స్ ఉన్నాయి. అవి మూడింటికే చూస్తారు సార్. సర్వే ఇచ్చినప్పుడు సర్వేలో మొత్తం ఇస్తారు కదా సర్వే నెంబర్ అని. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకున్నా, మరి ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకున్నా, లేకపోతే లోకల్ లీడర్ కళ్ళు మూసుకున్నా. రికార్డు వచ్చింది 3 ప్లాట్ల వరకు ఎట్లా రికార్డు వచ్చింది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో రికార్డు ఇప్పుడు వచ్చింది అంటే ఎంత కావాల్సుకొని చేస్తున్నా కుట్రపూరితమైన ఈ కాంగ్రెస్ నాయకులకు చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక్క చూడండి, ఒక్క కాలనీ సంబంధించిన లీడర్లు కానీ, కనీసం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు కానీ మరి ఏం జరుగుతుందని ఒక ఆలోచనతో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదని. అదే వాళ్ళ ఇంట్లో వెళ్తారా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తారా, వాళ్ళ కాలనీకి వెళ్తారా? ఇది అది కదా పాపం 2 ఎకరాలు అంటే అమ్మకొని వచ్చి కట్టుకుంటారు. 100% సార్, 100%. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కంటే ముందు పర్మిషన్ వాటికి టచ్ చేయదని హైకోర్టు డిక్లేర్ చేసింది. సో ఎట్లా ఏ రకంగా వచ్చి ఇప్పుడు కూలగొడతారండి? నేనేమంటారంటే ఇవ్వలేదండి, నోటీసులు ఇవ్వలేదండి, 100% నోటీసులు ఇవ్వలేదు. నిన్న 4 o'clock వచ్చారండి, ఖాళీ చేయాలని చెప్పారు అంతే. నిన్న సాయంత్రం వర్షం పడుతుంది సార్, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మేడం అనేది ఇక్కడ దాకా 1 సర్వే నెంబర్ రాదంటే సమయం వస్తా అనుకుంటే వెళ్ళిపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక్కరు కూడా లేరండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే సగం వస్తుందని చెప్పారు, మొత్తం కొడుతున్నారు. చెప్పిన మాట అది అసలు మొత్తమే రాదని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు 1 సర్వే నెంబర్ రాదని చెప్పారు, 3rd పార్ట్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు 1 సర్వే నెంబర్ చెప్తున్నారు. అంటే వాళ్ళ రికార్డులు మార్చుకొని పేద ప్రజలు ఇట్లా ఎంతగానో హింసిస్తారంటే చెప్పండి. మీ ఇల్లు మీరు తీసుకోమంటే అసలు సీలింగ్ ల్యాండ్ కానీ అసలు భూములు కానీ పేద ప్రజలు మీరు తీసుకోవాలి. ఎంతమంది నన్ను అన్యాయం చేస్తారు? నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి మా పరిస్థితి ఎంత సార్? రోడ్ల మీద ఇప్పుడు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటుడు కదా, మీకు శాపాలు తప్ప మీరు ఒక్కడైనా మెచ్చుకోవడం ఉన్నారా? తెలంగాణ 4 లక్షల 4 కోట్ల జనాభాలో ఒక్కడు నేను సక్కరోడు అంటుందా? ఒక్కడైనా నేను సక్కని పూస అంటుందా? ఒక్కడైనా మంచి పాలన అందిస్తున్నాను ఒక్కడైనా నేను చెప్తుందా? ఇవాళ పేదోళ్ళను గెలవవు, ప్రజా దర్బార్ దగ్గర ఉండదు, ప్రజలు వచ్చి నేను కలుసుకోలేరు, కామన్ మ్యాన్ నేను కలుసుకోలేడు, కామన్ కార్యకర్త నేను కలుసుకోలేడు, ఎవరి నాయకులు కూడా నేను కలుసుకోలేరు. నువ్వు పోయి నీ ఇంట్లో నక్కి కూకుంటావు, నీ ఇంట్లో నక్కుతావు, ఇంట్లో నక్కి కూర్చుంటావు. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, ప్రజాభవన్లో కూర్చుంటే అన్ని కనబడతాయి, జనాలు చూస్తారు, కిలోమీటర్ దూరంకి వెళ్ళి పోలీసు వాళ్ళు ఆపుతారు, పెద్దోళ్ళు చెప్పిన వాళ్ళే లోపడిపోతారు సంచులతోని బ్యాగులతోని. కాబట్టి నా దొంగతనాలు బయటపడద్దు, అందుకని నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వు కూర్చుంటావు. సామాన్యులు చెప్పుకునే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ఈరోజు జరుగుతున్న తట్టంగం అంతా ఇదే, దీనికి మించి ఏం లేదు. ఈరోజు సామాన్యుల ఇండ్లు
పేదోళ్ళ ఇల్లు ఆయన 2 ఎకరాలు అమ్ముకొని తెచ్చుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పత్రాల మీద చూడాలి, ఆయన ఖైదాలు చూడాలి, ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పాలి. ఆడ రెవెన్యూ సిబ్బంది అక్కడ ఉండాలి, చెరువు అయితే ఇరిగేషన్ సిబ్బంది అక్కడ ఉండాలి. ఇది ప్రభుత్వం అని చెప్పేసి అది చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ పని చేయాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు వ్యవహరించుకుంటే ఇండ్లు కూడా కొట్టండి నా దరిద్రం పాడుగాను. ఇండ్లు కూడా దరిద్రం ఎవడిచ్చారు మీకు ఈ ఐడియా? మీకు చెరువులలో ఇల్లు కట్టకుండా చేయాలి. పెద్ద పెద్ద ఇంకా లోపలికి పోనీ ఉన్నాయి, అవి కూలగొట్టండి మీరు. ఆ ఆనంద్ కన్వెన్షన్ సెంటర్లో ఒక్కడు కూడా ఫంక్షన్ అది కూలగొట్టండి దమ్ముంటే పోయి. వాసవి ఇంకెవడు దిగలే అని పోయి కూలగొట్టండి మీరు. ది ప్రెస్టేజ్ ఎవడు దిగలే ఇంకా కూలగొట్టండి మీరు. అక్కడ తోక నరసింహారెడ్డి, తోక శ్రీనివాస్ రెడ్డి అక్కడ కూలగొట్టింది కదా మీరు అప్ప చెరువు కాడ. అట్లా అది కూడా ప్రెస్టేజ్ గులగొట్టింది మీరు. అవన్నేమో గులగొట్టారు, ఇవేమో టైం ఇవ్వకుండా సాయంత్రం చెప్తాను రాత్రి కాల్ చేసుకొని ఎక్కడికి పోతారు వాళ్ళు? రాత్రి ఏడుంటారు మీరు? మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రా వీళ్ళకు? మీరైనా ఉండడానికి వీళ్ళకి ఏమైనా ఇండ్లు ఇచ్చిండ్రా? ఎట్లా పోతారు రాత్రి వీళ్ళు? ఎక్కడికి పోతారు? చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాలు మేము కొనుక్కొని 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలు నేను లేఅవుట్ చేసి 9 సంవత్సరాలు చేశాను లేఅవుట్. సర్వే నెంబర్ 1 లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కొనుక్కుంటారు. పొద్దున వచ్చి 6 గంటలకు వచ్చారు, 6 గంటలకు వచ్చారు. సామాన్ టైం లేదు, నుంచి కొనుక్కుంటూనే ఉన్నారు. నోటీస్ ఏమి ఇవ్వలేదు. మేము 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. కరెంట్ బిల్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. G+1 గవర్నమెంట్ ఇచ్చింది మాకు పర్మిషన్. లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చిండు. మరి లేఅవుట్ చేసినప్పుడు ఎంత పర్మిషన్ ఇచ్చిండు? మరి గవర్నమెంట్ LRS కట్టుకున్నారు. మున్సిపల్ లో పర్మిషన్ G+1 2019 లో G+1 పర్మిషన్ తీసుకున్నాం మేము. పర్మిషన్ కాపీ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది, 5 సంవత్సరాల హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కట్టుకోండి మున్సిపాలిటీ వాళ్ళు. సార్ వాళ్ళు ఎవరు కోర్టు వేస్తున్నారంటే కోర్టు కేసు కూడా నడుస్తుంది. వీళ్ళు పొద్దున వచ్చినారు, గంట మొత్తం ఏం లేదు, నోటీస్ కాదు కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, వచ్చి కొలగొడుతూనే ఉన్నారు డైరెక్ట్. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు. వీడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి. ఓ రేవంత్ రెడ్డి గాడంట. నీ మర్యాద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు ఇచ్చే మర్యాద జనం ఏంటంటే రేవంత్ గాడు. జనాల్ని భయపెట్టాలి, దోసుకొని తినాలంటే. ఇప్పుడు సర్వే నెంబర్ 1 లో కొనుక్కుంటున్నారు. సర్వే నెంబర్ 1 మొత్తంలో ఒకటే ప్లాట్ ఉందా? ఓన్లీ 200 గదాలే ఉందా? సర్వే నెంబర్ 1 మొత్తం ఎందుకు కొలగొట్టలేరు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ 1 లో, అవన్నీ ఎందుకు కొలగొట్టలేరు? మరి వాళ్ళు పెద్ద పెద్ద పడవలు చేశారు. ఓన్లీ చిన్న చిన్న రూమ్ వేసుకున్న వాళ్ళని, చిన్న చిన్న ఏదైతే 200 గదాలు 100 గదాలు ఏదైతే మేము ఏదైతే పెద్ద ఇష్యూ ఏమో వాళ్ళు కొలగొట్టారు. సమానత రోడ్ల మీద ఉంది, మొత్తం అంతా సమానత రోడ్ల మీద ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం మేము అడిగినాం, పొద్దున అడిగినాం, హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అడిగినాం, మాకు ఒక 2 రోజుల టైం ఏంటి కాల్ చేసుకోవడం కంటే, లేదు చేసుకుంటే ఆ పనులు కాల్ చేసుకుని లేదంటే కొలగొట్టేస్తాం మేము. తీసుకుంటారు, పుచ్చుకుంటారు, అవతల పెట్టేస్తారు. ఇంకో ఇల్లు లేదు, ఇది ఒకటే మేము కొన్నది, ఒకటే ప్రాపర్టీ, ఇది ఒకటే కష్టపడి కొనుక్కున్నాం మేము. అది కూడా మేము రేపులే మేము వేసుకున్నాం. అది అవునండి. నోటీసులు అంటే ఏమి ఇవ్వలేదు మాకు. మార్నింగ్ 6 o'clock వచ్చారు, స్టార్ట్ చేసేసారు. మా పిల్లలు లేవలేదు, పట్టుకొని కూర్చున్నారు మా అత్తయ్య వాళ్ళు. వాళ్ళు లేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ ఉండాలి? ప్రభుత్వానికి తెలియాలి. మేము ఓట్లు వేయలేదా? మేము ప్రభుత్వ జనాల కాదా? ఓట్లు వేస్తేనే గెలిచారు కదా. మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు. దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా. మా పరిస్థితి ఏంటి అంటే రోడ్డు పైన ఉన్నాము, ఇక రోడ్డు మీదనే ఉన్నాము. ఏం లేవు, ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము. ఇప్పుడు ఆడ పోయి ఉండడానికి కూడా ఏం లేదు, ఇక్కడ కూడా లేదు, అసలు ఉండడానికి ప్లేస్ లేదు. మేము ఆధారపడి ఉన్నది ఏదో 4 షెడ్లు వేసుకొని రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము. ఇప్పుడు ఆ షెడ్డు లేదు, రెంట్లు లేవు, మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? అవును, ఇది కథ. ఇప్పుడు వాళ్ళకు మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుందంట, లేఅవుట్ ఉందంట, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిందంట, G+2 పర్మిషన్ ఇచ్చిందంట, 102 పర్మిషన్ ఇచ్చిందంట, కరెంట్ బిల్ అన్ని కడుతున్నా కానీ ఇది అక్రమం ఎట్లయితుంది? ఇప్పుడు అదే నాకు హైడ్రా వచ్చిన తర్వాత ఏం నడుస్తుంది? ముఖ్యమంత్రి అసలు ఏ విధంగా వ్యవహరిస్తుండ్రు? మున్సిపల్ శాఖ 10 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఒక్క శాఖ కూడా చక్కగా బరాబర్ లేదు, ఒక్క శాఖ కూడా బరాబర్ నిర్వహిస్తలేడు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుండ్రు. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు మొత్తం బానిసలై మారిపోయినాయి.
ప్రశ్నించే గొంతుకలు మొత్తం ఈరోజు అమ్ముడుపోయిన పరిస్థితి. ప్రశ్నించే గొంతులు ఈరోజు తాబేదారుల లెక్క తయారైపోయినారు. ప్రశ్నించే గొంతులు ఈరోజు మీడియేటర్ బ్రోకర్ల లెక్క తయారైపోయినారు. పదవుల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ప్రశ్నించే గొంతులు బజార్ల తిరిగినా ఎక్కడ కనబడలేని పరిస్థితి. ఈరోజు స్వార్థం అనేది తాండవిస్తున్న తరుణంలో పేదోడి ఇండ్లు కూలుతా ఉంటే పేదోని తరపున నిలబడాల్సిన, వత్తాసు పలకాల్సిన ఈరోజు ప్రజానాయకులు కనబడతలేరు. ఈరోజు ఆనాడు పీజీఆర్ లేకుంటే శశిధర్ రెడ్డి లాంటి వారు అసమ్మతి గలాలు ఉండేది. ప్రభుత్వం ఏమైనా మేము రాజశేఖర రెడ్డి గారికి టీం ఉన్నా కానీ ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతులో ఉండేటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే కానీ, సనత్ నగర్ ఎమ్మెల్యే కానీ ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వాళ్ళు వచ్చి నిలబడేటోళ్ళు. ఈ రోజు అసలు ఏ ఎమ్మెల్యేలు కనబడతలేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మొత్తం సచ్చుబడిపోయినరా మీరు? ఎక్కువ శాతం మా బతికొచ్చిన వాళ్ళే టీడీపీకి వెళ్ళి, బీఆర్ఎస్కి వెళ్ళి, ఆ పార్టీకి వెళ్ళి, ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన లప్పుడుగానంతా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆయా పార్టీలకు వెళ్ళి. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఉంటే ఈరోజు అసమ్మతి గలాలు ఎక్కడ వినబడతలేరు. ఇంత అన్యాయం జరిగితే ఎక్కడ మాట్లాడేటోళ్ళు లేరు. ఇంత నిసిగ్గుగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రజాస్వామ్య దేశంలో. ఈరోజు పర్మిషన్ ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్లు సార్, అవి ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఈరోజు అదే సర్వే నెంబర్ 1 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే అవి కూడా ముట్టుకుంటలేరంట. నేను ఇలా చెరువులు ఉన్నాయో చెప్తున్నా కదా, చెరువులో ఉన్నాయి చెప్తున్నా కదా, హైడ్రాకు పిటిషన్ ఇచ్చింది చెప్తున్నా కదా. ఈరోజు అక్రమంగా జరుగుతున్నటువంటి అక్రమాలపైన, నిర్మాణాలపైన నేను చెప్తున్నా కదా. ఈరోజు పెద్దోడికో న్యాయం, పేదోడికో న్యాయం. పేదోడి ఉసురు వాని కన్నీళ్ళు ఎక్కడికి పోవు. మీకు మీ కుటుంబాల పక్కా దాక్కుతాయి. మీరు రాసుకోండి మిస్టర్ రేవంత్ రెడ్డి, రాసుకో నువ్వు. మీకు మీ కుటుంబాలకు పక్కా ఆ పేదోని ఉసురు అనేది తాకుతుంది. ఈరోజు ప్రభుత్వాలు మీ చేతిలో ఉండొచ్చు, అధికారం మీ చేతిలో ఉండొచ్చు. ఎప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు. కళ్ళు మూసుకొని తెరిచే లోపు అందరు మాజీలు అయిపోతారు. కుక్కలు కూడా కానీ, ఈరోజు కుక్కలు కూడా కానీ. ఈ రోజు ఒక్కొక్కడు ఏడుచుకుంటే ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. నీది కళ్ళు ఇంకా వాళ్ళదన్న వాళ్ళ సొంత పార్టీలు కాబట్టి 5 ఉన్నాడు. నువ్వు బతికొచ్చినావు ఆ పార్టీలకు. నువ్వు దుమ్ముతే గట్టిగా దుమ్ముతే ఊసిపోయే పోస్ట్ నీది. ఎప్పుడు మాజీ అవుతావో నేను మాట్లాడుతుంటేనే స్క్రోలింగ్ రావచ్చు, అవుతావో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. నీకు ప్రజలలో మంచి పేరు లేదు, నీ ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్లో నువ్వు తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా నీకు డిపాజిట్ కూడా దక్కది. ఈ ప్రజల శాపాలు లగిచెర్లకెళ్ళి, నీ జిల్లాకెళ్ళి మొదలైన, నీ నియోజకవర్గంకి మొదలైన శాపాలు ఈరోజు రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనంలా, ఒక నీ భార్య బిడ్డలు తప్ప, నీ అన్నతమ్ములు తప్ప, నీ కుటుంబం తప్ప, నీ జైల్మెంట్ తప్ప, నీ టీడీపీకి వచ్చిన వాళ్ళు తప్ప ప్రతి వేరే తక్కిన వాళ్ళందరి ఈరోజు ఒక్కడు కూడా నేను మంచోడు, సక్కనోడు, బంగారం అసంటోడు, మంచి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక్కడు కూడా నిన్ను అంటలేడంటే నువ్వు ఎటువంటి ముఖ్యమంత్రివి? నువ్వు ప్రజానాయకునివా, ప్రజా కంటకునివా? నువ్వే తెలుసుకో రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.